ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 5వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మసాక్షాత్కారము అంటే తనని గురించినటువంటి జ్ఞానం స్పష్టంగా కలగడం. ఇది అర్జునుడికి కావలసింది. తనని గురించి స్పష్టమైన జ్ఞానం కలగడానికి, లేదు తనని గురించినటువంటి ఒక సాక్షాత్కారం తనకు కలగడానికి ఈ పనులన్నీ చేస్తే దృష్టి రకరకాలుగా డైవర్ట్ అవుతుంది కదా. అంచేత ఇవన్నీ మానేసి చక్కగా ఏ అడవుల్లోకో హిమాలయాలకో పోయి ఓ చెట్టు కిందో కొండ గట్టులోనో లేకపోతే కొండ గుహలోనో కూర్చుని హాయిగా తపస్సు చేసుకుంటూ కూర్చుంటే జ్ఞానం సక్రమంగా కలుగుతుంది కదా. అనవసరంగా ఈ చేతులు కాళ్ళు శ్రమపడి యుద్ధం చేస్తూ ఉంటే బాణపు దెబ్బలు తనకి తగిలి, తను వేసే బాణపు దెబ్బలు వాళ్ళకి తగిలి రకరకాల ఇబ్బందులు పడడం, ప్రాణాలు పోవడం, రకరకాల దుఃఖాలు ఏర్పడడం, ఈ తలకాయ నొప్పి వల్ల ఆత్మ సాక్షాత్కారం అనేది ఎట్లా కలుగుతుందా? కనుక హాయిగా ఏ కొండ గుహలోకైనా పోయి కూర్చుంటే మంచిది కదా. అంచేత అది సాధించాలి అనేది అర్జునుడి కోరిక. కానీ శ్రీకృష్ణుడికి అసలు నీకు శరీరం ఇచ్చిందే పనిచేయడం కోసం కదరా నాయనా, పని చేయడం కోసం ఇచ్చిన దాంట్లో నువ్వుంటూ పని మానేసి తిరుగుతానంటావేమిటి? కనుక నువ్వు పని చేయాలి అని చెప్పడం కృష్ణుడి తాత్పర్యం. ఒక అధికారికి ఒక ఆఫీస్ ఉద్యోగం ఇచ్చారు అని అనుకోండి, ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చారు. వాడికి ఒక మంచి ఆఫీస్ ఇచ్చారు, వాడికి ఏసీ పెట్టారు, దాంట్లో వాడికి ఒక మంచి కార్ ఇచ్చారు, వాడికి ఒక కొద్దిమంది నౌకర్లని చాకర్లని ఇచ్చారు, వాడికి కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. ఇవన్నీ ఇచ్చింది చక్కగా హాయిగా రూమ్లో కూర్చుని ఏసీ ఆస్వాదించడం కోసం కాదు కదా. దాంతో చేయాల్సిన పని ఏదో ఆ పని చేయడం కోసం వాడికి ఇచ్చినప్పుడు వాడు ఆ పని చేయడం కోసం వాడాలి. తను ఆ ఆఫీసులో ఉన్నంత వరకు కూడా పని చేస్తూ ఉండాలి. అందులోంచి బయటికి వచ్చేసాడు అని అంటే తర్వాత వాడి విషయం వేరు. కానీ ఆ ఆఫీసులో ఉన్నంత వరకు దాని యొక్క నియమాలు, దానికి ఉండేటటువంటి క్రమము అది తెలుసుకోవాలి, తెలుసుకున్నట్లుగా పని చేయాలి ఆఫీసులో ఉన్నంత వరకు. లేదా హాయిగా దాంట్లోంచి రిజిగ్నేషన్ ఇచ్చే బయటకు వచ్చిన తర్వాత వాడి ఇష్టం, వాడు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. ఈ జీవుడికి అంటే మనకి ఈ శరీరం అనేది ఒక ఆఫీస్. దీనికి ఒక చక్కటి మెకానిజం ఏర్పాటు చేసి పెట్టాడు. ఒక మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, ఒక వ్యవస్థ, ఇవన్నీ కలిగినటువంటి ఈ శరీరం అనేది ఒక పెద్ద ఆఫీస్ నీకు ఇచ్చాడు. ఇందులో నేను పట్టుకొచ్చి పెట్టాడు. ఎందుకు పెట్టినట్టు? వీటన్నిటిని పని చేయించకుండా కూర్చోబెట్టి నువ్వెక్కడో కొండ గుహల్లో కూర్చుంటానంటే మంచిదే, కొండ గుహలో నువ్వు కూర్చోవడం అభ్యంతరం ఏం లేదు. కానీ ఆ కొండ గుహలో కూర్చుని చేసే తపస్సుకు కూడా లోపల చలేస్తే ఎవడైనా కాస్త వేడి నిప్పులు పెట్టి నీకు వేడెక్కించేవాడు, లేదు ఎండ ఎక్కువై లోపల ఉక్కపోస్తే ఫ్యాన్ పెట్టి మళ్ళీ దానికి కాస్త చల్లగాలి వేయించేవాడు, ఏ పూటకు ఆ పూట నీకు కాస్త అప్పుడప్పుడు కాఫీయో ఛాయో తాగితే దానికి టైంకి పట్టుకొచ్చి ఇచ్చేవాడు, ఏ పూటకు ఆ పూట నీకు భోజనం చేయాలని ఆకలి వేసినవాడు పట్టుకొచ్చి వాటిని జాగ్రత్తగా అందిస్తూ ఉండేవాడు ఉంటే అప్పుడు నువ్వు ఆ కొండ గుహలో కూర్చున్నా సాగుతుంది. అంటే అక్కడ కూడా నీకు ఇవి కావాలి కదా. నీకు తిండి అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు, స్నానం అక్కర్లేదు, సంధ్య అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, ఆకలి దప్పికలు అనేవే లేకుండా, ఇతర అపేక్షలనేవి లేకుండా
నువ్వు అక్కడే ఉండిపోగలిగితే మిగతా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పర్వాలేదు. కానీ నువ్వు శరీరంలో ఉన్నావు కదా, ఈ శరీరానికి ప్రతి పూటకి ఒక అలారం కొట్టడం అలవాటు కదా. పొద్దున్న 7 అయ్యేటప్పటికి కాస్త బ్రేక్ఫాస్ట్ ప్లీజ్ ఒక బెల్ కొడుతుంది. 12, 1 గంట అయ్యేటప్పటికి లంచ్ ప్లీజ్ మరొక బెల్ కొడుతుంది. సాయంకాలం 4:30, 5 అయ్యేప్పటికి స్నాక్స్ ప్లీజ్ అని మరొక బెల్ కొడుతుంది. రాత్రి 7, 7:30 అయ్యేటప్పటికి మళ్ళీ లేదు, దానికి ఏ టైం అయితే ఆ టైం, ఇప్పుడు దానికి జీర్ణం అయిన తర్వాత ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ ఇంకొంచెం ప్లీజ్ అని మళ్ళీ కొడుతుంది. ఇవన్నీ కొట్టిన తర్వాత మళ్ళీ దానికి డిశ్చార్జ్ మళ్ళీ కొంత కావాలి. మళ్ళీ ఇందులో ఇవన్నీ జీర్ణం అయిపోయినాయి కనుక వేస్ట్ అంతా వదలవలను బయటికి, దానికి మళ్ళీ ఒక మెకానిజం కావాలి. ఇవి లేకుండా ఉండగలిగే అవకాశం శరీరానికి ఉందా? ఉంటే నువ్వు హాయిగా కొండగూలో పోయి కూర్చో, నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఏం ఇబ్బంది లేదు. కానీ శరీరం అనేది అలాగా ఉండదు. ఇది పంచభూతాలతో ఏర్పడింది. ఆ పంచభూతాల్లో ఒక్కొక్కటి వాటి పని చేసుకుంటూ అవి పెరగడమో తరగడమో జరుగుతూ ఉంటాయి. అవి తరిగినప్పుడల్లా వాటిని మళ్ళీ రీఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత నీకుంటుంది. రీఫిల్ చేయాల్సిన వాటిని సంపాదించాల్సినటువంటి అవసరము నీకుంటుంది. దానికోసం ఈ శరీరాన్ని వెచ్చించి పని చేయాల్సిన అగత్యము నీకుంటుంది. శరీరం అంటూ ఉంటే ఇవన్నీ తప్పవు. ఈ శరీరం ఉంటూ కూడా అలాంటి అపేక్ష లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఆ కొండగోలో కూర్చొని తపస్సు చేయగలుగుతావు. అసలు ఆయన నేను అసలు ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పులు, నేను పోయి కొండగోలో కూర్చుంటానని కూర్చున్నాడు. ఒకసారి ఒక మహర్షి తపస్సు చేసుకుంటానని కూర్చున్నాడు. ఆయన బయట ఉండేటటువంటి ప్రకృతి ప్రభావం చేత అతని వల్ల ఒక పెద్ద భాగవతం ఏర్పడింది. ఆ మహర్షి చక్కగా హాయిగా పోయి జపం చేసుకుంటానని కూర్చున్నాడు. అక్కడికి పరీక్షిత్ అనే రాజు వచ్చాడు. దాహం వేస్తోంది, వేసవికాలం, మండుటెండ, అలసిపోయి వచ్చాడు, దారి తప్పాడు, జనంతో విడిపడ్డాడు. ఎవడైనా ఒక నీటి చుక్క పోస్తే చాలని అనుకున్నాడు. పాపం ఇటోటు చూశాడు. చెట్టు కింద ఒక మనిషి కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన అడిగాడు. ఆయన వినే దశలో లేడు. తపస్సు చేసుకుందామని కూర్చున్నాడు. ఆయన పాప ఆయన వినే దశలో ఉంటే కావలసినటువంటి అతిథి మర్యాదలు ఏవో చేసి ఉండేవాడేమో ఆయన. కానీ ఆయన వినే దశలో లేకపోవడం చేత ఇతను వెళ్ళి నాకు దాహం, నీళ్లు కావాలి అని అడిగినా ఆయన దానికి తగ్గట్టుగా స్పందించలేకపోయాడు. అడిగినవాడు రాజు. నోరు తెరిచి దేహి అని అడిగాడు ఆయన. అవతల వ్యక్తి స్పందించకపోయేటప్పటికీ ఇతనిలో ఉండేటటువంటి ఆ అహంకారం ఒకసారి పెళ్ళుబికింది, కోపం వచ్చింది, ఏదో చెయ్యాలనిపించింది. కానీ ఏం చేయలేడు ఆయన, చేయకూడదు. కానీ కోపం ఊరుకోనివ్వదు కదా. ఇప్పుడు ఎవడి మీదైనా కోపం వచ్చినప్పుడు ఆ కోపం తీర్చుకోవాలంటే ఎదుర్కొనే వెళ్ళి వాడినో 2 వాయించబుద్ధి అవుతుంది. వాడు పెద్దవాడై ఉండి వాడి చేతిలో ఇంకో ఆయుధం ఏదో ఉండి, లేకపోతే వాడికి ఇంకో సాధనం ఏదో ఉండి వాడు వీడిని ఏదో చేస్తాడు అనుకున్నప్పుడు ఈ కోపాన్ని 2 వేసి వీడి తీర్చుకోలేడు, వాడి మీద తీర్చుకోలేడు. కానీ వెనక్కి తిరిగి ఈ తలుపును కొట్టడం, ఆ పక్క నుండి పుస్తకాన్ని విసరడం, లేదు ఆ పక్క నుండి ఇంకొక వస్తువుని ఏదో తగలబెట్టడము, ఇలాంటి పనులు ఏవో చేసి తనలో కలిగినటువంటి ఆ కోపాన్ని ఏదో చెయ్యాలనేటువంటి ప్రతీకార వాంఛని వాడు తీర్చుకుంటాడు. లేదా బయటికి పోయి వాడి దగ్గర వీడి దగ్గర వచ్చినవి రానివి ఉన్నవి లేనివి ఏదో వాడికి వెళ్ళకక్కి అయినా తన కోపాన్ని, వాడే పెద్ద ఆఫీసర్ అనుకోండి, వీడు ఉద్యోగం ఇచ్చినవాడు అనుకోండి, ఏమనంటే వీడు ఉద్యోగం పీకేస్తాడు అనుకోండి, ఇంకప్పుడు ఇలాంటివి కూడా చేయలేడు వాడు. అంచేత అక్కడికి వెళ్ళి ఇంకా ఏదో పక్కన లేకపోతే తలుపులు తీసుకుని తన్ని తాను కొట్టుకుంటూ ఏడుస్తూ కూర్చుంటాడు. చేయగలిగితే ఇతడు మీద చేస్తాడు, లేకపోతే తన మీద చేసుకుని ఏడుస్తాడు. ఎక్కడో ఒక చోట ప్రతీకారాన్ని అయితే తీర్చుకోవాలి, కక్కాలి. వెళ్ళినవాడు పరీక్షిత్తు రాజు, ఏదో చెయ్యాలి. ఇటు అటు చూశాడు. చూస్తే అక్కడ ఏదో ఒక పాము కనిపించింది.
చనిపోయిన పామా నిజమైన పామా తెలియదు. కానీ అతనికి ఆ కనిపించిన దాన్ని తీసి ఆ ఋషి మెడలో వేశాడు. ఆయన మామూలు పాముని వేస్తే ఋషి ప్రభావంతో అది ప్రాణం పోయిందో, లేదు ప్రాణం పోయింది ఏదో ఆ పక్కన ఇటు అక్కడో ఇటో పడుంటే తీసి దాన్ని తన ధనస్సుతోటి తీసి ఆ ఋషి మెడలో వేసి తనకి కాస్త ఏదో చేశాను ప్రతీకారం అని అనుకుంటూ అక్కడి నుంచి పక్కకి పోయాడు. దాహం తీరిందా దానివల్ల? ఏం కాల. తర్వాత ఏం చేశాడు అనేది మనకు తెలియదు. కానీ కాసేపటికి ఆ ఋషి యొక్క పిల్లాడు వచ్చాడు. సాయంకాలం అయింది. మామూలుగా ఇతను తపస్సు నుంచి బయటకు వచ్చే సమయం వచ్చింది. అదే సమయానికి కొద్ది ముందుగా పిల్లవాడు కూడా వచ్చాడు. చూశాడు తన తండ్రికేసి, మెడలో పాము కనిపిస్తోంది, చనిపోయింది. ఎవడ వేశాడు దీన్ని అని అతని కోపం వచ్చింది. నా తండ్రి మెడలో చనిపోయిన పావుని వేసి అపవిత్రపరుస్తాడా, లేదా నిజమైన పావుని వేస్తే తండ్రి ప్రభావంతో అది కాస్త ప్రాణం వదిలిందా? మరి ఏమైనా కానీ ఎవడైతే ఈ పావుని నా తండ్రి మెడలో వేసి అవమానించాడో వాడికి పాముల్లోకెల్లా తీవ్రమైనటువంటి పామైన తక్షకుడు కరిచి వాడు వారం రోజుల్లో ప్రాణాన్ని వదులుగాక అనో పెద్ద శాపం పెట్టేసాడు. ఇంతలో తండ్రి కళ్ళు తెరిచాడు. ఏం జరిగింది తెలిసింది ఆయనకి. అయ్యోయ్యో అయ్యోయ్యో అని పాపం లబోదీవో మొత్తుకున్నాడు ఆయన. ఎందుకని అంటే పిల్లవాడు శపించాడు. పిల్లవాడికి తండ్రి మీద ఉండే ప్రేమ చేత శపించాడు. కానీ పాపం తండ్రి అనుకున్నాడు, ఒరే తప్పు కదురా, నేను తపస్సులో కూర్చున్నప్పుడు ఎవరైనా అతిథి అభ్యాగతులు వస్తే ఉండి చూసుకుని వాళ్ళకి కావాల్సిన పనులు చేయడం నీలాంటి వాళ్ళ బాధ్యత కదరా. నువ్వేమో చిన్నపిల్లవాడివి, ఆడుకోవడానికి ఇక్కడికో అక్కడికో పోయావు. ఆ వచ్చిన వాడికి పాపం చూసేవాడు ఎవడు లేకపోతే బాధ కలిగింది. వచ్చిన వ్యక్తిని బాధ పెట్టడం మంది తప్పు కదా, నువ్వు ఇక్కడ లేకపోవడం నీది తప్పు కదా, నా మెడలో వేయడం వాని తప్పు కాదయా వేసినవాడు. ఎవడనుకుంటున్నావు వేసింది? మహానుభావుడు ఋషి కనుక పాపం తన యోగ దృష్టితో చూశాడు. ఆ దేశాన్ని పాలించే మహారాజు పరీక్షిత్ నరేంద్రుడు అని తెలిసింది. అయ్యో ఎంత తప్పు జరిగింది. తప్పు చేసింది నువ్వు, నిజానికి ఆ వ్యక్తి కాదు. ఆ వ్యక్తి అవసరంతో వచ్చాడు. అవసరాన్ని ఆదుకోవడం మన బాధ్యత, ఉండేవాళ్ళెవరో వాళ్ళ బాధ్యత. మరి నువ్వు లేకపోతేవాయి, నేను యోగంలో కూర్చుంటున్నాయి కనుక జరిగింది తప్పు. నువ్వు శపించావు, శాపాన్ని వెనక్కి తీసుకో. పిల్లవాడికి శాపం పెట్టడం తప్ప తీసుకోవడం రాదు. చూడండి ప్రమాదం. శాపం పెట్టే శక్తి ఉంది, కానీ శాపాన్ని వెనక్కి తీసుకోగలిగే శక్తి అతనికి లేదు. సరే, కనీసం నువ్వు వెళ్ళి ఆ రాజు దగ్గర క్షమాపణ చెప్పి, ఇలా శాపం పెట్టాను కనుక దీనికి ఏదైనా పరిహారం చేసుకోమనైనా అతనికి సమాచారాన్ని చేరవేయి, ఇది నీ బాధ్యత అని పంపించాడు. సరే, ఆ పిల్లవాడు వెళ్ళాడు, రాజు దగ్గర జరిగిన విషయం చెప్పాడు. వారం రోజులు నీకు సమయం అయ్యా, ఈ లోపల నువ్వు చేసుకోవాల్సింది ఏదో చేసుకో అని చెప్పాడు. వెళ్ళాడు ఆయన. మహారాజు పరీక్షిత్తు బుద్ధిమంతుడు, పాండవ వంశజుడు, పాండవుల యొక్క ముని మనవడైన కనుక బుద్ధిమంతుడు, యోగ్యుడు, సంస్కారవంతుడు కనుక ఆనాడు ఉండేటటువంటి సమాజంలోని మహానుభావులైనటువంటి ఋషులు, పెద్దలు అందరినీ పిలిచాడు. ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు. ఏడవలేదు. ఎలా తప్పించుకోవాలని ఈ మార్గాంతరాలు అన్వేషణ చేయలా. వారం రోజుల్లో తనకి ఈ శాపం తగులుతుంది, సిద్ధం నేను దానికి. కానీ ఈ వారం రోజుల లోపల బాగుపడటానికి ఈ శరీరంలోకి వచ్చినటువంటి ఒక ప్రాణి శరీరాన్ని వదిలే లోపల చేయాల్సినటువంటి అతి ఉత్తమమైన బాధ్యతాయుతమైనటువంటి పని ఏమి, అది మీరు నాకు వెంటనే నిర్ణయం చేసి చెబితే దాన్ని చేయడానికి ఆచరించడానికి నేను సిద్ధం. ప్రాణం పోతుందని నాకేం బెంగలేదు,
చనిపోతానని నేను ఏడవదలుచుకోలేదు, కానీ చెయ్యాల్సిన పని చేసిపోవాలి అనేటటువంటిది నా యొక్క తాత్పర్యం. కనుక ఏం చేసిపోవాలో చెప్పండియా అని అడిగాడు ఆయన. ఇలా అడిగిన సందర్భంలో మిగతా వాళ్ళంతా తర్జన భర్జనలు చేస్తున్నారు అక్కడ. ఇంతలో అక్కడికి శ్రీ సుఖ మహర్షి వచ్చాడు. ఆయన స్వాగతించారు, సత్కారం చేశారు. మహానుభావుడు కూర్చున్నాడు. అయ్యా, ఏమిటి ఇక్కడ మీరంతా చేస్తున్నారు అని అడిగాడు. వీళ్ళు జరిగిన దాన్ని చెప్పారు. విన్న మహానుభావుడు, ఏమయ్యా మహారాజా, 7 రోజులు సమయం ఉందంటున్నావు, నీకు చాలా ఎక్కువయా. ఒక ముహూర్త కాలం సమయం ఉంది అని తెలిసినటువంటి మహానుభావుడు తరించాడయ్యా. ఆయనకి దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవతలు ఆయన యొక్క ఉపకారానికి కృతజ్ఞతగా నీకేదైనా కావాలంటే చేస్తామయ్యా, ఏం కావాలో అడుగు అని అడిగారు. దానికి ఆయన, నాకు ఇంకా జీవితంలో ఎంత సమయం ఉందో చెప్పండి అని అడిగాడు ఆయన. ఒక ముహూర్త కాలం ఉందయా అని చెప్పారు వాళ్ళు. ఒక ముహూర్త కాలం, ముహూర్తం అంటే సుమారు 48 నిమిషాలు అనుకోండి. నీ జీవితం ఇంకా ఒక ముహూర్త కాలం ఉంది అని అన్నారు. అనగానే ఆ మహనీయుడు వెంటనే తను యోగంలో కూర్చుని తన ఇతర ప్రవృత్తులన్నీ మాని తన మనస్సుని భగవంతుడి పాదాల మీద పెట్టి ఆ ధ్యానంతో తను హాయిగా భగవత్ సన్నిధానాన్ని చేరాడయ్యా. ఒక ముహూర్త కాలాన్ని అంత సవ్యంగా వాడుకోగలిగాడు ఆ మహనీయుడు. నీకేమో 7 రోజుల సమయం ఉందని అంటున్నావు. అంచేత నీకు చెయ్యాల్సిన పని ఏమిటో నేను చెబుతా అని ఆయన కోసమని 7 దినాలు అహోరాత్రము శ్రీకృష్ణ కథామృతాన్ని, శ్రీమద్ భాగవతానంతటిని, ఈ ప్రపంచపు చరిత్రనంతటిని కూడా ఆయనకి ఉపదేశం చేశాడు. ఇది మనం వింటున్నాం. అంటే ఎందుకు వచ్చింది మొత్తం ఇంతాను? ఒక్కడు తన బాధ్యత అయినటువంటి తన చుట్టూ ఉండే పరిసరాలని గమనించడము అనే దాన్ని మానేసి ఆయన యోగంలోకి వెళ్ళిపోయాను కనుక ఇంకా నాకు ఏమీ ఉండదు అని అనుకుంటే దానివల్ల ఒక పెద్ద భాగవతం ఏర్పడింది. మరి మనం ఎన్ని భాగవతాలు ఏర్పాటు చేస్తాం? శరీరంలోకి మనం వచ్చాం, శరీరంలో మనం ఉన్నాం. శరీరానికి ఒక పద్ధతి ఉంది. అది మానవ శరీరమా, జంతు శరీరమా, పక్షి శరీరమా, వృక్ష శరీరమా, లేదా రాయి రప్ప లాంటి శరీరమా? ఏదో ఒక శరీరం. శరీరం అనేది ఏర్పడ్డది. ఆ శరీరంలో జీవుడు అనేవాడిని పెట్టాడు. ఇప్పుడు ఆ జీవుడు ఆ శరీరంలో ఉన్నంత వరకు చేయాల్సింది శారీరకమైనటువంటి నియమాన్ని పాటించుట. ఇప్పుడు నువ్వు ఈ శరీరంలో ఉన్నావు, నువ్వు ఒక పరిపాలకుడిగా శరీరంలో ఉన్నావు. నీ బాధ్యత పాలించడం. పాలించడం అంటే తప్పు చేసిన వాడిని దండించడం, ఒప్పు చేసిన వాడిని మెచ్చుకోవడం, ఏదో వాడికి మరింత పదోన్నతిని కలిగించడం. ఇది కదా నువ్వు చేయాల్సిన పని. నీ పాలనలో ఉండే వాళ్ళెవరో వారందరికీ కష్టాలు నష్టాలు రాకుండా సుఖకరమైనటువంటి జీవితాన్ని అందించడం. ఇది నువ్వు చేయాల్సిన పని. దానికోసం నీకు అవకాశం భగవంతుడే ఇచ్చాడు. ఒక ధర్మయుద్ధాన్ని నీ కోసం ఏర్పాటు చేసి పెట్టాడు. నువ్వు ఆ స్థానంలో ఉన్నావు ఇప్పుడు. కనుక నీ బాధ్యత ఏంటి? ఆ ధర్మయుద్ధం చేసి ఆ తప్పు చేసిన వాడిని దండించి ఒప్పు చేసిన వాడిని చక్కగా మెచ్చుకో, వాడికి కావాల్సినటువంటి ఒక ఉన్నతిని కలిగించు. నీ బాధ్యత నువ్వు ఆ రకంగా నెరవేర్చుకోవాలి తప్ప దానికి తగ్గట్టుగా నీ శరీరాన్ని పని చేయించాలి, నీ మనస్సుని పని చేయించాలి, నీ ఇంద్రియాల్ని పని చేయించాలి. దాన్ని చేయించడానికి వీలుగా ఆ చేసే దాంట్లో లోపాలు లేకుండా ఉండేట్టు చేసుకోవడం కోసం నీ తెలివిని వాడాలి, నీ జ్ఞానాన్ని ఉపయోగించాలి. అంచేత జ్ఞానం అనేది కేవలం సంపాదించడం కోసం కాదు, నీకుండేటటువంటి ఈ వ్యవస్థనంతటినీ కూడా క్రమబద్ధం చేసి నడిపించడం కోసం. నడిపించడాన్ని, నడవటాన్ని కర్మ అంటాం. నడిపించే తెలివిని జ్ఞానము అని అంటాం. అది జ్ఞానం మంచిగా ఉంటే జ్ఞాన యోగం అవుతుంది.
నడక సవ్యంగా ఉంటే కర్మయోగం అవుతుంది. కనుక కర్మయోగము జ్ఞానయోగము ఇవి రెండయ్యా. ఇవి రెండు వేరు ఫ్యాకల్టీస్, దాంట్లో సందేహం లేదు. పని పనే, తెలివి తెలివే. కానీ తెలివి కోసం కాదు, పని కోసం కాదు. తెలివి పని కోసం కావాలి, పని తెలివితో సాగాలి. ఇలా సాగినప్పుడు మాత్రమే నువ్వు చేరాల్సిన గమ్యాన్ని సవ్యంగా చేరతావయా. అంచేత రెండు వేరు అనుకుంటారు కొందరు. రెండిటిలో ఉండేటటువంటి ఆ లక్ష్యాన్ని, అంటే నువ్వు తెలివికి లక్ష్యం సుఖకరమైన జీవితాన్ని సాగించడం, చేసే పనికి లక్ష్యం సుఖకరమైన జీవితాన్ని సాగించడం. రెంటికి లక్ష్యం సుఖకరమైన జీవితమే అయినప్పుడు ఇవి రెండు వేరంటామా ఒకటంటామా? కావటానికి రెండు వేరైనా రెంటి లక్ష్యం ఒకటైనప్పుడు ఇవి రెండు ఒకటి అని మనం అండంలో ఆక్షేపణేమీ అవసరం లేదు. అయితే ఇందులో దేని మీద మనం దృష్టి పెట్టాలి అనేది ఆలోచించినప్పుడు మాత్రం నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా పని చేయడం అనేది బాధ్యత. కనుక పని చేయడం అనేది చాలా అవసరం. ఈ శరీరపు వ్యవస్థ అంతా పని చేయడానికి ఏర్పడ్డది. కనుక పని చేసుకుంటూ పో. తెలివితో చేస్తే సుఖంగా చేరతావు, తెలివి లేకుండా చేస్తే అప్పుడప్పుడు ప్రమాదాల్లో పడడానికి అవకాశం ఉంటుంది. తెలివి ఉన్నవాడివైతే అప్పుడప్పుడు ఏదైనా దానికి ఉపద్రవం ఏర్పడితే ఎలా తప్పించుకోవాలి తెలుస్తుంది. ఎక్కడ గుంట వచ్చిందనుకోండి, గుంటలో పడవు, గుంటని దాటే ప్రయత్నం చేస్తావు. లేకుండా నడిస్తే ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటుంటారే, అలాగే వెళ్ళి ఉపద్రవాలు కొని తెచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. కనుక తెలివి పని, జ్ఞానము కర్మ, ఇవి రెండు మనకి ఏర్పడ్డవి. కనుక అందులో తెలివి కావాలి ప్రధానం అనుకుంటూ పనులు వదిలేస్తాను అంటే, కర్మ సన్యాసము చేస్తాను అనంటే అది శ్రేయస్సు కాదోయ్. పని చేయుట కర్మ యోగము, ఇది మంచిది. కర్మ సన్యాసం కంటే కర్మయోగ విశిష్యతే. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అంటూ చేయాల్సిన పని యొక్క అవసరాన్ని, దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని, అది ఎంత సులభంగా చేయొచ్చును. పనులు మానేసి దీంట్లో కూర్చోవడం కంటే పనులు చేస్తూ దీంట్లో కూర్చోవడం అది సుఖం కదండి. అది ఏ రకంగా మనకి సౌకర్యము శీఘ్ర ఫలదాయిని అవుతుంది అనేదాన్ని 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తున్నాడు. దాన్ని మనం కూడా తెలుసుకోవాలి, మంచిగా పని చేయడం నేర్చుకోవాలి. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.